అమరావతిలో విజయవాడ గుంటూరు కలుపుతారా లేదా, కలపరా, కలపరు అన్నటువంటి విషయమే స్పష్టమవుతుంది. నిన్న చంద్రబాబు గారి రివ్యూ సందర్భంగా రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు నగరాలు క్రమంగా కలిసిపోయే వీలున్నందున ఎప్పటి నుంచే వాటి సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇది ఈనాడు రాసిన వార్త. పట్టణీకరణ కూడా పెరగనున్నందున ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల ప్రాంతాల ప్రజలు భవిష్యత్తులో అవసరాలకు వీలుగా బృహత్తర ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు. కలెక్టర్ సదస్సులో భాగంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆ శాఖ కార్యదర్శి కన్నబాబు ప్రజెంటేషన్ ఇచ్చాక చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణం మెరుగయ్యేలా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించాలి. త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తాం, దీన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తామని అధికారులను సీఎం ఆదేశించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసలు పాయింట్ ఏంటంటే అమరావతి అంటే కేవలం 29 గ్రామాలతోనే నగరం, అదే నోటిఫై అవుతుంది. ఆ తర్వాత ఇదంతా కూడా అమరావతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కాకుండా CRDA లైక్ ఒకప్పటి ఉడా, విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి, VGTM ఉడా అని ఉండే అర్బన్ డెవలప్మెంట్ మీద దాన్ని అమరావతి ఉడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని జగన్ మార్చాడు. మళ్ళీ వీళ్ళు దాన్ని తీసుకెళ్ళి CRDA గాని మార్చారు. దాన్ని ఏంటది క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అని. అదే పేరుతో ఇవన్నీ ఉంటాయి తప్పించి ఇది అంతా అమరావతి కాదు, బెజవాడే, గుంటూరుగానే ఉంటుంది. భవిష్యత్తులో ఇప్పుడు ఎట్లయితే హైదరాబాదు మొదట్లో ప్రారంభమయ్యాక ఆ తర్వాత రోజుల్లో కూకట్పల్లి యాడ్ అయ్యి మున్సిపాలిటీ, ఎల్బీనగర్ యాడ్ అయ్యి ఇట్లాగా ఒక రాబోయే 40-50 ఏళ్లలో వీటిని రాజధానిలో కలుపుతారు. ఎందుకంటే ఇప్పుడే కలిపేస్తే కనుక ఆ రాజధాని ప్రాంతంలోని ఆ 29 గ్రామాల్లో డెవలప్మెంట్కి ఎవరు ముందుకు రారు, పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రారు, కొనుక్కోవడానికి ఎవరు ముందుకు రారు. కాబట్టి ఈ ఎత్తుగడ అనమాట.